Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా తీసుకున్నాము. సో వన్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకున్న రిఫరెన్స్ స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్స్ రిఫరెన్స్ స్క్రీన్స్ ఉండాలి. సో ఇక్కడ రిఫరెన్స్ స్క్రీన్స్ ఉన్నాయి మనకి. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకున్నాం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, కార్ట్. సో కార్ట్ ఆల్రెడీ జరిగింది కదా. కార్ట్ వెళ్ళిన తర్వాత మనకు కావాలి అంటే పేమెంట్ గేట్వేస్. సో కార్ట్ స్క్రీన్ కూడా చూడాలి అంటే వీ కెన్ టేక్ ద కార్ట్ స్క్రీన్స్. సో కార్ట్ స్క్రీన్స్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయిన తర్వాత మళ్ళీ దానికి నేను కార్ట్ మీద క్లిక్ చేశాను. సో కార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి కార్ట్ స్క్రీన్స్. సో కార్ట్ క్లిక్ చేశాను. కార్ట్ క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ లో జస్ట్ కార్ట్ మెన్షన్ చేయండి. ఇక్కడ దీంట్లో మనకు కావాల్సిన లేయర్స్, సెగ్మెంట్స్ దాని యొక్క సెలెక్ట్ చేసుకోండి. ఇందులో టెక్స్ట్ తీసుకుంటున్నాను, 100 తీసుకోండి. 100లో మనకు కావాల్సిన టెక్స్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి. సో ఇది కామన్ గా తీసుకోవచ్చు. ఇవే మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా తీసుకోండి. దీని తర్వాత సైజ్, క్వాలిటీ ఇక్కడ మనకు ఉంది కదా, ఈ సైజ్ దీన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చిన చేద్దాం. సో రివ్యూస్ మెన్షన్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడతాను అండ్ క్లిక్ చేసుకొని 120 ఇలా. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ డిలీట్ బటన్. సో డిలీట్ బటన్ కావాలంటే మళ్ళీ నేనేం చేస్తాను, ప్లగిన్స్లోకి వెళ్ళి లూసిడ్ ఐకాన్స్ తీసుకుంటున్నాను. లూసిడ్ ఐకాన్స్లో సో ఇక్కడ మనం డిలీట్ ఐకాన్ తీసుకోవచ్చు కదా. సో డిలీట్ ఐకాన్స్ ఏమైనా కావాలంటే డిలీట్ ఐకాన్స్ తీసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని సెలెక్షన్ తీసుకున్నాను. సో అది మనకి లాక్లో ఉండేది. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చెక్ అన్గ్రూప్ చేశాను. అలాగే లాక్ అని తీసుకున్నాను. లాక్ అని రిమూవ్ చేసి నాకు కావాల్సిన దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఆప్షన్ నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను. సో 1.5 తీసుకొని నాకు కావాల్సిన థింగ్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి కంప్లీట్గా నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ వైట్ మీద ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో దీన్ని లాక్ చేయండి. రైట్ క్లిక్ లాక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని జస్ట్ మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత దీని యొక్క షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డైమెన్షన్స్ 18 ఉన్నాయి కదా, నేను జస్ట్ 15 తీసుకుంటున్నాను. 15, 14 తీసుకుంటున్నాను. సో 14 తీసుకొని ఈ విధంగా సో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకుంటాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని టాప్ లెవెల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఒక సెగ్మెంట్ ఉంది.
సో ఇది మనకు అంత అవసరం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాం. సో కార్ట్లో ఉన్నవి ఇవే. కార్ట్లో ఎన్ని ఉన్నాయి అన్నింటినీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. క్వాంటిటీ ఇవి కావాలంటే మనం మెన్షన్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. నాకు కావాల్సిన దగ్గర నేను 120 ఆర్ 130 తీసుకున్నాను. అండ్ నాకు కావాల్సిన సెగ్మెంట్స్ ఏంటి, ఇక్కడ సైజు ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది. సైజు, కలర్ ఇక్కడ ఇంకా ఆప్షన్స్ బాగున్నాయి. సో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ నేను క్వాంటిటీని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేయకుండా నాకు కావాల్సిన క్వాంటిటీని నేను 120 ఇస్తున్నాను. సో క్వాంటిటీని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏమీ లేదు. సో సెలెక్ట్ చేసుకొని 20 ఇస్తున్నాను. అండ్ నాకు కావాల్సిన 18 డాక్యుమెంట్స్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ +1 కానీ ప్లస్ తీసుకోవచ్చా, యాడింగ్, లేదా ఇక్కడ మన క్వాంటిటీ అని మనం మెన్షన్ చేయొచ్చు. మనం ప్లస్ సింబల్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనకు వచ్చేసరికి సో సెలెక్ట్ చేసుకొని సెంట్రలైజ్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అండ్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన స్ట్రోక్ తీసుకొని ఫిల్ రిమూవ్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని 1 ఇవ్వండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని 0.5 ఇవ్వండి. ఎలా, సో అది 1 or 2 అనేది ఇక్కడ ఉంది. కానీ అది 1 or 2 అంటే మనం ప్లస్ సింబల్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ యాడ్ అంటే ఇక్కడ 1 వచ్చింది, లేదా ఇక్కడ 1 పెట్టేసేయండి సరిపోతుంది. క్వాంటిటీ 1 కదా. ఇక్కడ ప్లస్ నొక్కితే 2, 3, 4 అలా మనకు వస్తాయి. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సెగ్మెంట్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో 20 పిక్సెల్స్ డూప్లికేట్ చేశాను. సో కంట్రోల్ డి మీకు కావాలంటే, లేదు నాకు ఒక 3 ఐటమ్స్ యాడ్ చేశానంటే 3 ఐటమ్స్ కార్ట్ చేస్తున్నాను. సో వన్స్ కార్ట్ చేసిన తర్వాత మనకి ఇంకా ఆల్రెడీ ఆఫీస్ అడ్రసెస్ లేవు కదా. సో ఇక్కడ తీసుకోండి, ఆఫీస్ అడ్రస్ అనేది ఒక కాలం తీసుకోండి, ఒక డూప్లికేట్ తీసుకోండి. సో డూప్లికేట్ తీసుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్. సో ఒక టెక్స్ట్ ని తీసుకుంటున్నాను ఇక్కడ, నేమ్, ఫోన్, అలాగే అడ్రస్. నేమ్, ఫోన్, అడ్రస్. సో సెలెక్ట్ చేసుకొని
20 తీసుకోండి, అది తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి. టెక్స్ట్ తీసుకొని ఇలా తీసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బోర్డు దగ్గర నేను మీడియం పెడుతున్నాను. సో ఇక్కడ కావాలంటే ఐకాన్స్ ఏమైనా పెట్టుకుంటారంటే ఇక్కడ పెట్టుకోండి. ఐకాన్స్, ఫోన్ సింబల్, అలాగే అడ్రస్ సింబల్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నాకు కావాల్సిన దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అవసరం లేదు, జస్ట్ దీన్నే డూప్లికేట్ చేయండి ఇక్కడ. ఓకే, డూప్లికేట్ చేసి అలెక్సా, మళ్ళీ కాలన్, ఫోన్ నెంబర్, మళ్ళీ అడ్రస్, ఓకే. అడిషనల్ నోట్స్ కావాలంటే అడిషనల్ నోట్స్ కింద ఒక దాన్ని మీరు రాయొచ్చు. సో సెలెక్ట్ చేసుకొని దీన్నే డూప్లికేట్ చేశాను. దీన్నే డూప్లికేట్ చేసి నాకు కావాల్సిన ఓకే. సో అడిషనల్ నోట్స్, సో అడిషనల్ నోట్స్ దగ్గర నేనేమి ఇస్తున్నాను, ఇక్కడ 40 ఇస్తున్నాను. సో సైజ్ తగ్గించాను. అలాగే నాకు కావాల్సిన సో ఇలా తీసుకోండి. హెడ్ లెవెల్, ఇలా తీసుకోండి. ఇలా ఓకే. సో ఈ విధంగా ఉంది. దానికి కొద్దిగా హైలైట్ చేయాలి అంటే నేనేం చేస్తున్నాను, అదవుతుందమ్మా. సో ఇది అండ్ ఫైనల్లీ మేనేజ్ అడ్రస్, ఆల్రెడీ అది ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఎడిట్ ఆప్షన్ పెడుతున్నాం కదా. సో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే దానికి వెళ్తున్నాము. సో జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తుంటే డైరెక్ట్గా ఇంకా దేనికి పంపిస్తున్నానంటే కన్ఫర్మ్ పేమెంట్ దగ్గర పంపిస్తున్నాను. కన్ఫర్మ్ పేమెంట్ కన్నా కూడా మనం ఏం చేయాలి, ఇక్కడే సేవ్ నవ్. సేవ్ నవ్ అంటే ఇప్పుడు మనకి మేనేజ్ అడ్రస్ దగ్గర సేవ్ నవ్ అంటే పేమెంట్ మెథడ్ వచ్చింది. పేమెంట్ పే నవ్ అంటే అయిపోద్ది కదా. దీన్ని ఏం చేస్తాం మనం, అప్లై నవ్ దగ్గర ఎలా ఉందో కాపీ తీసుకొని అదే సెగ్మెంట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. మరి పేస్ట్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ చేస్తాం. సో ఆల్రెడీ దానికి అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకుంటాం కొద్దిగా. కంటిన్యూ టు ప్రొసీడ్. ఓకే, సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను, చెక్అవుట్స్ పేమెంట్ మెథడ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి పేమెంట్ మెథడ్ ఉంటుంది.
సో క్లియర్ చేసుకున్నాను. ఇక్కడ మన పేమెంట్ మెథడ్ ఉండిద్ది. సో పేమెంట్ మెథడ్ని క్యాష్ ఆన్ డెలివరీ, ఓకే, క్యాష్. ఇక్కడ యాడ్ టు కార్డ్, గూగుల్ ప్లేస్, యాపిల్ ప్లేస్, పేపాల్స్ ఇవి అవసరం లేదు. జస్ట్ మనకి ఎలా కావాలంటే అలా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకున్న ఆప్షన్ ఏంటి, కంటిన్యూ పేమెంట్, కన్ఫర్మ్ పేమెంట్. సో పేమెంట్ మెథడ్లో నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. దీంట్లో మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండిద్ది. క్యాష్ తీసుకోండి అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో క్యాష్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏమవుతుంది, క్యాష్ ఐకాన్స్ ఇక్కడ టిక్ కావాలంటే టిక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఏంటది మనకి ఇక్కడ 80 తీసుకున్నాను. సో నాకు కావాల్సిన ఒక కాపీ చేసి కంట్రోల్ వి పేస్ట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని 40 ఇచ్చుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ పంపించండి. సో సెలెక్ట్ చేసుకున్నాను నేను, 45 అండి. క్యాష్ పేమెంట్ తీసుకోండి. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ అని ఉండేది, ఇది క్యాష్ ఆన్ డెలివరీ. సో దీన్ని డూప్లికేట్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేయండి. వెళ్ళిపోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, సో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ మనకి ఇక్కడ ఒక ఐకాన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. దీంట్లో మనకు కావాల్సిన యాడ్ ఆన్ కార్డ్ తీసుకున్నాను అండ్ మనకు కావాల్సిన ఐకాన్ కావాలంటే యాక్చువల్ ఐకాన్ని మనం యాడ్ కార్డ్ కదా, రైట్ క్లిక్, ప్లగిన్స్, దానికి రిలవెంట్ ఐకాన్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయండి. ఓకే, సో దానికి రిలవెంట్ ఐకాన్ వేరే మన దాంట్లో చూడండి ఒకసారి. యాడ్ కార్డ్ లోకి తీసుకొని వెళ్ళి మనకి యాడ్ కార్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇట్లా కార్డ్ పేమెంట్స్ ఇదైనా తీసుకోవచ్చు మనం. ఓకే, ఇలా ఈ పేమెంట్ అయినా సరే తీసుకోవచ్చు, ఈ కార్డ్ అయినా తీసుకోవచ్చు. సో మనకున్న రిలవెంట్ గా ఏది కావాలో తీసుకొని సెలెక్ట్ చేసుకొని
సో సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని లాక్ రిమూవ్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ చేసి అన్గ్రూప్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐకాన్ పెట్టేటప్పుడు క్యాష్ దగ్గర కూడా ఒక ఐకాన్ పెట్టండి. సో అది మనకి ఇంకా బాగుండేది. సెలెక్ట్ చేసుకొని వ్యూ దగ్గర మనం 1.5 తీసుకుంటున్నాను అండ్ కావాలంటే కొద్దిగా గ్రే మోడ్ ఇస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, సెంటర్ లైన్ చేశాను. సో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాను ఆప్షన్స్. యాడ్ కార్డ్ కదా, యాడ్ కార్డ్ తీసుకున్నాను. యాడ్ కార్డ్, మోర్ పేమెంట్ ఆప్షన్స్, మోర్ పేమెంట్ ఆప్షన్స్ తీసుకున్నాను. గూగుల్ పే, యాపిల్ పే, పేపాల్. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన యారో సింబల్స్ తీసుకున్నాను. ఉంది కదా, కాపీ చేసి దాని రొటేషన్ యాంగిల్ చేంజ్ చేస్తున్నాను. -180 degrees. ఇలా రొటేట్ చేయండి. సో రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్, రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్. ఇలా ఉంది. సో దానికి స్కానర్ కావాలంటే స్కానర్స్ పెట్టండి ఇక్కడ. ఓకే, సో మన యాడ్ కార్డ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా పేమెంట్ ఇలా ఉంటుంది. సో దేని మీద క్లిక్ చేస్తే దాని మీదకి వెళ్తాం కదా. సో జస్ట్ డూప్లికేట్ చేయండి. సో నేను యాడ్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ న్యూ కార్డ్, యాడ్ న్యూ కార్డ్ అండ్ కార్డ్ ఫుల్ నేమ్, సివివి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. ఈ బాక్సెస్ తీసేయండి, ఈ బాక్సెస్ తీసేయండి. ఒక బాక్స్ తీసుకున్నాను. కార్డ్ నెంబర్, కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్, సివివి. కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్, క్లాస్ రికార్డ్ అవుతుంది. 10 సార్లు
సో సెలెక్ట్ చేసుకున్నాను కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్, సివివి, ఎక్స్పైరీ. సో క్లిక్ చేసుకున్నాను, జస్ట్ 18. దీని యొక్క సైజ్ తగ్గిస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి అని సివివి కదా. సో ఎక్స్పైరీ. సో సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ దాని యొక్క విడ్త్ 130 ఇచ్చాను సివివి. అండ్ దీనికి వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఎక్స్పైరీ రావాలి. సో ఐకాన్స్ మీరు ఒక్కసారి ఎడిట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉండేది. కానీ ఈ నెంబర్స్ అన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకి బోల్డ్లో ఉండకూడదు, రెగ్యులర్ ఉంటే సరిపోదు. రెగ్యులర్ పేమెంట్సే కదా. సెట్ డిఫాల్ట్ కార్డ్. సో సెట్ డిఫాల్ట్ కార్డ్ అన్నప్పుడు సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. సో సెలెక్ట్ చేయండి, మనకు కావాల్సిన హైట్ సో సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని కిందకి మూవ్ చేయండి. సెట్ డిఫాల్ట్ కార్డ్. సో మనకు కావాల్సిన బాక్సెస్, చెక్ బాక్సెస్ ఉంటాయి. చెక్ బాక్సెస్ ని కాపీ చేయండి. కార్డ్ ని ఇక్కడ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ అనండి, కంట్రోల్ ని. సో దాని యొక్క పొజిషన్స్ వస్తాయి ఇక్కడ మనకి సెట్ డిఫాల్ట్ కార్డ్. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇవ్వండి. సో దాని యొక్క హైట్ ని సెలెక్ట్ చేసుకోండి, హైట్ 220 ఇవ్వండి. సో ఈ విధంగా ఓకేనా. సో వన్స్ ఇక్కడ అయిన తర్వాత మనం ఒక ఫార్మాట్ ని తీసుకుందాం. కంట్రోల్ జీ గ్రూప్ చేశాను, దీనికి ఇక్కడ చూసారా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మన ఒక గైడ్ లైన్ ని మనం మెయింటైన్ చేద్దాం. సో ఇలా తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ మనకు ఓకే అయిన తర్వాత స్కాన్ కార్డు, యాడ్ కార్డు. స్కాన్ కార్డు, యాడ్ కార్డు. కంట్రోల్ సి కాపీ చేశాను, కంట్రోల్ వి పేస్ట్. కాపీ చేశాను, కన్ఫర్మ్ పేమెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమంటున్నాను, యాడ్ కార్డ్. సో యాడ్ కార్డ్ తీసుకున్నాను. అలాగే దీనిపైన ఏమొచ్చింది మనకి, స్కాన్ కార్డ్. కార్డ్ని స్కాన్ చేసేప్పుడైతే స్కాన్ కార్డ్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫిల్ని సో సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ అన్గ్రూప్ చేశాను. తాజ్ మహల్ 10 సార్లు తిరగడం.
సో స్ట్రోక్ తీసుకోండి, దీన్ని రన్ చేసేయండి. దీని లోపల టెక్స్ట్ తీసుకోండి. సో జస్ట్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ ద స్ట్రోక్ ఇలా. సో స్కాన్ కార్డ్ తీసుకున్నాను. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇంకా చెక్అవుట్, పేమెంట్ మెథడ్స్ ఇవి చూడండి. ఓకే, ఇది మీరు చేయొచ్చు, ప్రతిదీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఇంతవరకు మనం అండ్ ఫైనల్లీ వన్స్ ఒకసారి యాడ్ కార్డ్ అయిన తర్వాత పేమెంట్ జరిగింది. పేమెంట్ మోడ్స్ ఉంటాయి. సో ఫుల్ నేమ్స్, సో ఇక్కడ చేసిందే కదా, ఇక్కడ ఏం చేసామో అదే ఇక్కడ చేస్తున్నాం అంతే. అండ్ వీ కెన్ గో విత్ అస్ ఏ కంగ్రాచులేషన్ స్క్రీన్ ఆల్సో. మనం కావాలంటే ఫైనల్ గా మనం ఏం చేస్తాం, కన్ఫర్మ్ పేమెంట్ అయిపోయింది. సో వీ కెన్ టేక్ ఇట్. సో వన్స్ కన్ఫర్మ్ పేమెంట్ అయ్యింది అంటే మనం వీ కెన్ గో విత్ జస్ట్ కంగ్రాచులేషన్ స్క్రీన్. సో సెలెక్ట్ చేసుకొని కంగ్రాచులేషన్స్. కాపీ. సో స్క్రీన్ యాడ్ చేశాను. ఒక ఐకాన్ తీసుకోండి కంగ్రాచులేషన్ స్క్రీన్స్ ని. సో ఇక్కడ యూజర్ ని తీసేయండి, దాంట్లో ఏదైనా స్క్రీన్ యూజ్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని సెంటర్ సెట్ చేయండి. సో Alexa, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్, సంథింగ్, సమ్ టెక్స్ట్ ఏరియా. సో డూప్లికేట్ చేయండి. హాయ్ అలెక్సా, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్. Thanks for your order. We hope you enjoy. Make it some center alignment and keep it here. And go with the line height like with the 15, 20. సో సెలెక్ట్ చేసుకొని మనం సెంటర్ లైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐటమ్, సో క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సమ్ స్ట్రోక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2, 3 ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఉన్నది ఆర్డర్ ఐడి, జస్ట్ డూప్లికేట్ ఇట్. సో లెఫ్ట్ లైన్ తీసుకున్నాను, ఆర్డర్ ఐడి డూప్లికేట్ చేశాను, హ్యాష్ order item, confirmation sent will be sent to your app or SMS. కదా మనం 12 ఇద్దాం.
ఓకే కదా. యాప్ ఆర్ ఎస్ఎంఎస్. చెక్ your app or SMS or phone SMS. Back to home, track order. Back to home. ఇలాగా పెడదాం ఆప్షన్ ట్రాక్ ఆర్డర్. బాగుంది కదా. సో రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్ క్లియర్. సో ఆర్డర్ డీటెయిల్స్ ఇలా ఉంటాయండి. మీరు ఇంకా మిగతా స్క్రీన్స్ మీరు చేసుకుంటారండి. మై ఆర్డర్ స్క్రీన్ కానీ మై అకౌంట్ స్క్రీన్స్ కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే, సో ఇలా ట్రై చేస్తే మనం ఏం చేస్తామంటే ఇంకా మిగతా ఉన్నాయి కదా, మిగతా అన్నిటికీ మనం విజువల్ డిజైన్స్ రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రేపు తీసుకున్నాం, రేపు సాటర్డే కదా, రేపు సెషన్ తీసుకున్నాం. ఇంతవరకు మీకు ఒక 1 2 3 4 5 6 7 14 స్క్రీన్స్ ఉన్నాయి. రేపు ఇది విజువల్ డిజైన్, రేపు ఆల్మోస్ట్ అదే ఉండిద్ది, బట్ మన ఇమేజెస్ వాటి ప్లేసింగ్స్ లో మనకి ఈజీగా ఉంటుంది. రేపు ఇది విజువల్ డిజైన్ కంప్లీట్ చేస్తాను. నేను వన్స్ కంప్లీట్ చేసిన మీరు ఏంటంటే స్టోరీ బోర్డు ప్లస్ ఇది రెండు వర్క్ చేయాలి. వన్స్ మీరు వర్క్ చేశారనుకో మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా, వన్స్ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత మనం ఇక్కడ రఫ్ గా ఇక్కడ మనం డమ్మీగా పెట్టినా, బట్ ఫైనల్ గా మనం పెట్టాల్సింది ఒరిజినల్ ఐకాన్స్ పెట్టాలి. సో వన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం రేపు ఏంటంటే విజువల్ డిజైన్ కంప్లీట్ చేసి వర్క్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.